హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఫస్ట్లీ మీరు ఈ వీడియోను ఈ క్షణం చూడటం ఏమాత్రం యాదృచ్ఛికం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కాదమ్మా. ఎందుకంటే మీ ప్రేమలో ఇప్పుడు దైవ జోక్యం మొదలైంది. ఓకే, ఫస్ట్లో అది స్ట్రాంగ్లీ నమ్మండి. ఇప్పటి వరకు మీరు సహించారు, ఎదురు చూశారు, కూడా మౌనంగా కన్నీళ్లు తుడుచుకుంటున్నారు. రైట్, ఇది కూడా కర్మే కావచ్చు అని మీ మనసుకు చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకుంటూ సర్దుకుంటూ వచ్చారు. ఓకే, కానీ ఒక దశ ఫేజ్ అనేది దాటాక ఆత్మే నిర్ణయం తీసుకుంటుందమ్మా, మీరు కాదు. ఇక చాలు అని చెప్పి మీ సోల్ చెప్తుందనమాట. ఏంటంటే ఈ టైటిల్లో మీరు చూస్తున్న మాటలు భయం కోసం కాదమ్మా. బేసికలీ ఇది హెచ్చరిక, విముక్తి. ఓకే, మీ ప్రేమలో ఎవరి కర్మ పోయి ఉంటుందో. ఓకే, ఆల్సో కాళీమాత జోక్యం ఎందుకు అవసరమైంది? ఓకే, ఫిబ్రవరిలో థర్డ్ పర్సన్ నిజంగా పూర్తిగా తొలగిపోతారా? ఓకే, ఈ ప్రశ్నలు మీ హృదయాన్ని తాకుతున్నాయంటేనే దాని అర్థం ఏంటంటే మీరు ఇక అన్యాయం భరించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. ఓకే, కాళీమాత ఆలస్యం చేయరమ్మా ఎక్కడా కూడా, ఏ విషయంలో కూడా. ఆమె జోక్యం అంటే కర్మ ఖాతా మూసేయడం అనమాట. ఓకే, ఈ రీడింగ్ భయపెట్టడానికి అయితే అస్సలు కాదు, నిజం చెప్పడానికి అండ్ మీ సోల్స్ను రక్షించడానికి. ఓకేమో, ఇప్పుడు రీడింగ్ ప్రారంభించుకునే ముందు మనందరం కలిసి కాళీమాతను పిలుద్దాం. ఓకే, ఈ రీడింగ్ ప్రెజెన్స్లోకి. ఓకేమో, తల్లి మహాకాళీమాత, కాలాన్ని నియంత్రించే తల్లి, కర్మలను తీర్చే శక్తి, ఈ వీడియో చూస్తున్న ప్రతి సోల్ను మీ శరణంలోకి తీసుకోండి. ఈ కాళీమా డెక్ ద్వారా ఏ భ్రమ, ఏ అబద్ధం లేకుండా పూర్తి సత్యమే బయటకు రావాలి. ఈ ప్రేమలో ఎవరి కర్మ ముగిసిపోతుందో స్పష్టంగా చూపించండి. ఎవరు ఇంకా ప్రయాణంలో ఉండాలో వాళ్లకు దారి చూపించండి. ఫిబ్రవరి నెలలో థర్డ్ పర్సన్ ఎనర్జీ ఇక కొనసాగకుండా ఉండాలంటే మీ కత్తి పడాలి. ఈ రీడింగ్ భయంతో కాకుండా హీలింగ్తో ముగియాలి. మీ జోక్యం న్యాయం కావాలి, రక్షణ కావాలి తల్లి, విముక్తి కావాలి. ఈ కాళీమా రీడింగ్ మీ ఆశీస్సులతో ఇప్పుడు ప్రారంభమవుతుంది. జై కాళీమాత. మీరు కూడా మనసులో చెప్పుకోండి అమ్మా, జై కాళీమాత అని చెప్పేసి. మనం రీడింగ్ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ డెక్స్ మనం షఫిల్ చేసుకొని కార్డ్స్ తీసుకుందాము. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ అదే కింద పడిందమ్మా, అండ్ సిక్స్త్ కార్డ్ సెట్. ఓకే, ఒక కార్డ్ ఇది, సెవెంత్ కార్డ్ సెట్ కూడా కింద పడింది, జంప్ అయి పడింది. సిక్స్త్ వన్ అండ్ సెవెంత్ కార్డ్ సెట్, ఎయిత్ కార్డ్ సెట్, నైన్త్ వన్, టూ కార్డ్స్ వచ్చినాయి, నైన్త్ వన్ అండ్ టెన్త్ వన్, టూ కార్డ్స్ వచ్చినాయి అగైన్, 11th వన్ అండ్ 12th వన్. ఓకే, దట్స్ ఇన్. మనం ఇప్పుడు కార్డ్స్ ఓపెన్ చేసుకొని రీడింగ్లోకి వెళ్ళి. ఓకే, ఫస్ట్ కార్డ్ సెట్ ఏం ఇచ్చారో చూద్దాం కాళీమాత మనకి. ఫస్ట్ కార్డ్ సెట్, కాళీ ఆఫ్ ఫియర్స్ గ్రేస్. కాళీ ఆఫ్ ఫియర్స్ గ్రేస్.
Second card set, Kali of compassionate endings. Third card set, Dakshina Kali, the southward blessing. Fourth one, Matangi, the outcast queen. Fifth card set, Kali of rebirth. Sixth card set, Kali of the wild divine mother. Cards పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఓకే. సెవెంత్ కార్డ్ సెట్, Kali of the ocean depths. Eighth card set, Kali of shadow transformation. Ninth one, Kali of unwavering faith. చాలా స్ట్రాంగ్లీ మెసేజెస్ ఇచ్చారమ్మా మనకి కాళీమాత. 10th one, Kali of the eternal flame. 11th card set, Kali of the infinite sky. And final card set, Kali of the divine mother womb. Okay, Kali of the divine mother womb. Now let's dive deep into the reading. ఈచ్ కార్డ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చుకుందాం. ఓకేమ్మా. మనకి ఫస్ట్ కార్డ్ సెట్ కాలి ఆఫ్ ఫియర్స్ గ్రేస్ కదమ్మా. హియర్ ఒక్క నిమిషం అమ్మ, మనకి మర్చిపోయాను, నాకు ఇప్పుడే ఒక పాయింట్ గుర్తొచ్చింది. నేను మార్నింగ్ మన ఛానల్ అసలు ఎట్లా వెళ్తుంది, పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి, ఛానల్ ఎటువైపు ఎక్కడి వరకు రీచ్ అవుట్ అయింది ఇప్పటివరకు చెక్ చేయలేదమ్మా. బేసికలీ నేను చేయటము సబ్జెక్టు, అది అప్లోడ్ చేయడము, ఇంకా నా పని నేను చూసుకోవడము. ఓకే. అండ్ ఈరోజు మార్నింగ్ మనకి యూట్యూబ్ స్టూడియో అనేది ఒకటి ఉంటుంది, అనలైజ్ చెక్ చేయడానికి. మనకి చూసాను నేను ఫస్ట్ ఒక వీడియో తీసుకున్నాను, ఆ వీడియోని క్లియర్గా చూస్తే ఫర్ సపోజ్గా కాదు, మీకు తెలుసు మనకి వ్యూస్కి నేను ఎప్పుడు కూడా లైక్స్ చేయండి, కామెంట్స్ చేయండి అని స్పెసిఫికల్లీ చెప్పను. ఆ కామెంట్స్ ఏంటంటే అది యూనివర్స్కి రిలేటెడ్గా మీకు పాజిటివ్ వైబ్ రావడం కోసం నేను ఒక ఒక హై వైబ్ ఉన్న మన మంత్రాన్ని జపించుకొని చెప్పుకుంటాము. అంతకు మించి ఫోర్స్ఫుల్లీ ఇట్లా కామెంట్ చేయండి, ఇట్లా షేర్ చేయండి, లైక్ చేయండి, నావేం చెప్పనమ్మా, సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ అది ఎవరి ఇష్టం వాళ్ళది, అది ఎవరి ఇష్టపూర్వకంగా వాళ్ళు చేయాలి అని చెప్పేసి. ఓకే. బికాజ్ నాకు ఇది యూనివర్స్ ఇచ్చిన బ్లెస్సింగ్, నా పని నేను చేసుకు వెళ్ళడమే నా ధర్మం ఇక్కడ. ఓకే. సో నేను వాటి మీద పెద్దగా ఫోకస్ చేయను. నా పని ఏంటి, నా సబ్జెక్ట్ని నేను నలుగురికి చెప్పడం వరకే నా డ్యూటీ. ఓకే. యూనివర్స్ నాకు ఆ వర్క్ మాత్రమే ఇచ్చారు, సో అందుకని నేను వాటి మీద ఫోకస్ చేయను. బట్ ఈరోజు ఏంటంటే జస్ట్ తెలియాలి కదా మనకి ఛానల్ ఎట్లా ఉంది, ఎలా వెళ్తుందని. ఒక వీడియో ఓపెన్ చేసి చూశాను, ఏదైనా ఒక వీడియో తీసుకున్నాను, జస్ట్ అట్లా క్లిక్ చేశాను. అక్కడ అంతా చూస్తే ఒక 200 లైక్స్ అట్లా ఉన్నాయి, దానికి ఒక 2 డిస్లైక్స్ ఉన్నాయి. ఓకే. అండ్ నెక్స్ట్ వీడియో తీశాను, నెక్స్ట్ వీడియోకి 100 అప్రాక్సిమేట్లీ 100+ లైక్స్ ఉన్నాయి, 2 డిస్లైక్స్ ఉన్నాయి. అగైన్ నెక్స్ట్ వీడియో తీసాం, అగైన్ సేమ్ 2 డిస్లైక్స్. అలా ఎవ్రీ వీడియోని అప్పుడే తీసి చూశానమ్మా, ఎవ్రీ వీడియోకి 2 డిస్లైక్స్ కంటిన్యూస్లీ ఉన్నాయి. ఐ డోంట్ నో బేసికలీ, అంటే ఇక్కడ మ్యాటర్ ఈస్ డిస్లైక్స్ చేశారు అనేసి కాదు. ఇక్కడ నేను చేసిన సబ్జెక్ట్కి డిస్లైక్స్ వచ్చినాయి. ఒక్కొక్కరికి నచ్చుతుంది, ఒక్కొక్కరికి నచ్చదు. అది నేను క్లియర్లీ ఐ అండర్స్టూడ్ దట్, నాకు తెలుసు అది. బట్ నా పాయింట్ ఏంటంటే 2 డిస్లైక్స్ అనేవి కంటిన్యూస్లీ ఈచ్ వీడియోకి ఉందమ్మా. అంటే అది కంటిన్యూస్లీ ఈచ్ వీడియోకి ఉంది. అది నాకు అర్థం కాల, కావాలని ఇంటెన్షనల్లీ చేస్తున్నారా ఎవరన్నా, నాకు క్వశ్చన్ నాకు రైజ్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ అదే అనిపిస్తుంది నాకు కూడా, నేను వారికి చెప్పేది ఒకటే, మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి అమ్మా. నాకు అట్లా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ మ్యాటర్ ఏంటంటే డిస్లైక్స్ వచ్చినాయని అస్సలు కానే కాదు. 2 డిస్లైక్స్ ఫర్ ఈచ్ వీడియో, ఎవ్రీ వీడియోకి 2 డిస్లైక్స్ అట్లా ఉన్నాయి.
ఒక్క వీడియో కూడా లేకుండా లేదు. ఓకే. దట్స్ ద మ్యాటర్. అది ఇంటెన్షనల్లీ చేస్తున్నారు అనిపించింది నాకు. సో నాకు ఇంకా అది భగవంతునికే వదిలేసాను. తండ్రి నేను ఏ రోజు అవేమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎందుకు అట్లా నా మీదే ఫోకస్ పెట్టారు, ఎందుకు అట్లా అనిపించింది. అది కూడా నేను భగవంతునికే వదిలేస్తున్నాను. దాంట్లో అసలు నాకు సంబంధం ఏం లేదు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు నేను చెప్తున్నాను అంతే. అంతకు మించి ఇంకేం లేదు. నేను ఇప్పటి వరకు చూడలేదు, ఇప్పుడే చూడడం ఏంటి, అది కూడా ఈరోజే అబ్జర్వ్ చేయడం ఏంటి. దట్స్ ఇనఫ్. మీ ఒపీనియన్ ఏంటమ్మా దాని మీద? మీరు నాకు క్లారిటీ ఇవ్వండి. నేను అట్లా అనుకుంటున్నాను. దట్స్ ఇట్. దాన్ని ఇంకా అంతకు మించి ఎలాబరేట్ చేయాలనుకోవట్లేదు నేను. నెక్స్ట్ మనం కార్డ్ ఎక్స్ప్లెనేషన్కి వచ్చేద్దాం. ఫస్ట్ మనకి కాళియో ఫియర్స్ గ్రేస్. ఇది కాళీమాత జోక్యం మొదలైన తొలి సంకేతం అమ్మ. ఇక్కడ కృప మృదువుగా కాదు. నేను ఇక్కడ ఫస్టే చెప్తున్నాను, నాకు కార్డ్స్ వచ్చిన దాన్ని బట్టి ఎనర్జీస్ చాలా హైగా వస్తున్నాయి. హైగానే నేను చెప్తాను. బికాస్ నాకు రీడింగ్లో వచ్చిన కార్డ్స్ అనేవి కూడా అమ్మ నుంచి అట్లానే వస్తున్నాయి. హై వైబ్రేషన్ వాయిస్తో చెప్పడం, హై వైబ్రేషన్తో. సో నేను అట్లానే అది నా అంతటి నేను తెచ్చుకునేది కదా, అది ఆటోమేటికలీ వచ్చేస్తుంది నాకు. ఓకే. సో హోప్ యూ అండర్స్టాండ్. ఇక్కడ మనకి లేదు, మనకి ఇక్కడ కృప అనేది మృదువుగా లేదు అనేది మనకి ఇక్కడ క్లియర్లీ కనిపిస్తుంది. కఠినంగా ఉంటుంది ఇక్కడ. ఏంటి కఠినంగా ఉంటుంది? కాళీమాత జోక్యం అనేది మొదలైంది అనేది క్లియర్లీ మనకి ఇక్కడ ఈ ఫస్ట్ కార్డ్ సెట్తోనే మనకి తెలిసిపోతుంది. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్. ఓకే. ఎందుకంటే మీరు చాలా కాలంగా అన్యాయాన్ని భరించారు. ఆ భరించడం వల్లనే ఇదంతా జరిగింది. ఈ ప్రేమలో ఇక ఆలస్యం లేదు. నిజం తట్టుకునే ఎనర్జీ తొలగిపోవాల్సిందే. ఖచ్చితంగా తొలగిపోవాల్సిందే నిజం తట్టుకునే ఎనర్జీ అనేసి మనకి ఇక్కడ క్లియర్లీ కనిపిస్తుందమ్మా ఈ కార్డ్ సెట్ ద్వారా. ఓకే. నెక్స్ట్ కార్డ్ సెట్ కాళీ ఆఫ్ కంపాషనేట్ ఎండింగ్స్. ఈ కార్డ్ మనకి ఏం చెప్తుందంటే, ఇది కరుణతో కూడిన ముగింపమ్మ. అంటే బాధ కలిగించే బంధం ముగియడం అనేది శాపం కాదు మీకు, అది ఒక హీలింగ్. ఎవరు వెళ్ళిపోతున్నారో వాళ్ళతో పాటు మీ కన్నీళ్ళు కూడా ముగుస్తాయి అని చెప్పి అమ్మ మీకు చెప్తున్నారు. ఓకే. అర్థమవుతుందా? నేను ఇన్ షార్ట్లో క్లియర్గా చెప్తున్నాను. క్లియర్లీ అర్థం చేసుకోండి. ఆ క్లియర్గా చెప్పిన ఇన్ షార్ట్లోంచి చాలా మీనింగ్స్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ కార్డ్ సెట్ దక్షిణకాళి ద సౌత్ వర్డ్ బ్లెస్సింగ్. ఇది కర్మ ఖాతా క్లోజ్ అయ్యే కార్డ్ అమ్మ. ఈ కనెక్షన్లో మీరు నేర్చుకోవాల్సిన పాఠం పూర్తయింది. ఫిబ్రవరిలో పాత కర్మలు తీరిపోతాయి మీకు. ఓకే. అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. అవసరం లేని బంధము తొలగితే అది ఆశీర్వాదంగా తీసుకోండి అమ్మ. అది మీకు ముందే చెప్తున్నారు. అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరు రెడీగా ఉండాలి దానికి. ఓకే. అది ఆశీర్వాదంగా తీసుకోవాలి. నేను ఆల్రెడీ ముందు కూడా చెప్పాను, యూనివర్స్కి మనం సరెండర్ చేసినప్పుడు నాకు ఇదే కావాలి అని పట్టుకోకూడదు. యూనివర్స్ ఇచ్చింది తీసుకోవడానికి రెడీగా ఉండాలి. బికాజ్ యూనివర్స్కి తెలుసు మీకు ఏమి ఇవ్వాలో. ఓకే. నెక్స్ట్ కార్డ్ సెట్ మాతాంగి ద అవుట్ క్వెస్ట్ క్వీన్. ఈ కార్డు మీకు లోతైన హెచ్చరిక చేస్తుంది. ఓకే. చాలా లోతైన హెచ్చరిక. చూడండి, ఈ ప్రేమలో మిమ్మల్ని పక్కకు నెట్టేశారు. నెట్టేశారు ఇంకంతే. అవమానము, నిర్లక్ష్యము, నీ స్థానం ఇది కాదు అన్న భావన వారిది. నీ స్థానం ఇది కాదు అన్న భావనమ్మా. మీరొద్దు. అంత నిర్లక్ష్యం చేసేసారు మిమ్మల్ని, అంత అవమానం చేసేసారు మిమ్మల్ని. కాళీమాత చెప్తున్నారు ఇక్కడ, నీ విలువ అర్థం కాని చోట నువ్వు ఉండకూడదు అని చెప్తున్నారు ఈ కార్డ్ ద్వారా. మీకు అర్థమవుతుందా చెప్పేది? నెక్స్ట్ కార్డ్ కాళీ ఆఫ్ రీబర్త్. ఇది ముగింపు తర్వాత పునర్జన్మమ్మ ఈ కార్డు. ఓకే. ఈ కార్డ్ చెప్తుంది మీ సోల్ కొత్త అధ్యాయానికి సిద్ధంగా ఉంది. అమ్మ చెప్తున్నారు మీకు, నేను కాదు ఇక్కడ చెప్పేది. ఓకే. అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ సోల్ కొత్త అధ్యాయానికి సిద్ధంగా ఉంది. ఓకే. మీ ప్రేమలో ఏదైనా ముగిస్తే మీ జీవితంలో కొత్త వెలుగు మొదలవుతుంది. ఏమీ ముగియకపోతే ఎక్కడ మొదలవుతుంది? ముగియనివ్వండి. దాన్ని యూనివర్స్కి సరెండర్ చేసేయండి. యూనివర్స్ ఏం చేస్తారో అది చేయనివ్వండి. మీకు కొత్త జీవితం ఇస్తామంటున్నారు అమ్మ. ఇక్కడ నేను కాళీమాత ఎనర్జీగా చెప్తున్నాను. కాళీమాత ఎవరు? తల్లి యూనివర్స్.
మీ ఇష్టదైవం ఎవరో వారినే తీసుకోండి అమ్మా ఇన్ దిస్ ప్లేస్. ఓకే, కొంతమంది ఉంటారు కదా, వారి వారి ఇష్టదైవాన్నే ఆ ప్లేస్గా పెట్టుకుంటేనే వారికి చాలా స్ట్రాంగ్లీ వెళ్తుంది. ఇష్టదైవం ఎవరైతే వారినే తీసుకోండి అమ్మా. ఓకే, ఈ ప్లేస్లో. నెక్స్ట్ మనకి కాళీ ఆఫ్ ద వైల్డ్ డివైన్ మదర్. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, ఇది మీ నిజస్వరూపం, మీ నిజస్వరూపం. మీ ప్రేమ స్వచ్ఛము, స్వేచ్ఛతో నిండింది మీ ప్రేమ. కానీ ఈ బంధం మిమ్మల్ని నియంత్రించాలనుకుంటుంది. మీరు ఏ పర్సన్ కోసం అయితే చూస్తున్నారో ఆ బంధం చాలా నియంత్రించాలనుకుంటుంది. చూడండి అమ్మా, కాళీమాత మీకేం చెప్పాలనుకుంటున్నారంటే, స్వేచ్ఛను అనిచే ప్రేమ దైవ సంబంధం కాదు అని మనకి ఈ కార్డ్ ద్వారా చెప్పాలనుకుంటున్నారు. ఓకే, దైవ సంబంధం కాని ప్రేమ మనకెందుకు? అది ఒక పిచ్చి. దైవానికి ఆపోజిట్ ఏంటి? రాక్షసత్వం. ఆ రాక్షసత్వం ఉన్న పర్సన్స్ మనకి వద్దు. అర్థమవుతుందా? నెక్స్ట్ కార్డ్స్, ద కాళీ ఆఫ్ ఓషన్ డెప్త్స్. ఇది లోతైన భావాల కార్డ్ అనమాట. అంటే మీరు బయటకు చెప్పని భావాలు, బాధలు, లోపల దాచిన కన్నీళ్ళు నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి, చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. నాకు ఎవరు చూపిస్తున్నారు? అమ్మ చూపిస్తున్నారు. నాదేం లేదు ఇక్కడ. నేను జస్ట్ నాకు ఇక్కడ అమ్మ ఏం రీడింగ్స్ ఇచ్చారో అవి నేను చెప్తున్నాను అంతే. అసలు నన్ను పెట్టుకోవద్దు మధ్యలో మీరు, సరేనా? మీరు అది ఎప్పుడూ నోట్ చేసుకోండి. అసలు మధ్యలో నేను లేను. నాకు యూనివర్స్ ఏమి ఇచ్చారో అవి మీకు చెప్పడం వరకే నా వంతు. మీరు లోపల దాచుకున్న కన్నీళ్ళను కాళీమాత చూసారమ్మా, చాలా క్లియర్గా చూశారు. మీ బాధ అగోచరం కాదు. ఓకే అమ్మా, నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే ఎనర్జీస్ అమ్మ నుంచి మనకి అలానే వస్తున్నాయి. ఓకేనా? తన బిడ్డ ఇంతలా బాధపడడం కాళీమాత చూడలేకపోతున్నారమ్మా. మిమ్మల్ని చూసి అమ్మ బాధపడుతున్నారు. ఇలా మిమ్మల్ని వదిలేస్తే మీరు ఏమైపోతారో అని అమ్మ మీకు ఇలా ఇవాళ చెప్పాలనుకుంటున్నారు. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? సరేనా? పిచ్చోళ్ళని గురించి, మనసు అనేది లేనోళ్ళ గురించి మీ లైఫ్ని ఎందుకమ్మా స్పాయిల్ చేసుకుంటున్నారు? మీకు సాక్షాత్తు దైవమే ఉన్నారు. మీ బాధ అంతా చూస్తున్నారు. నాకే చాలా బాధేస్తుందమ్మా ఈ సిచ్యువేషన్ చూస్తే. కానీ ఇక్కడ నేను కూడా నా బాధను చూపిస్తే మీరెలా హీల్ అవుతారు? నా ఎమోషన్స్ని నేను కంట్రోల్ చేసుకొని మిమ్మల్ని ఎలా మార్చాలని అమ్మ చూస్తున్నారో అది మీకు అర్థమయ్యేలా చెప్పడం నా పని. నా మాట వినండి అమ్మా. నేను చెప్పినవి, యూనివర్స్ చెప్పినవి చెయ్యండి. మీ లైఫ్ చాలా బాగుంటుంది. సరేనా? నెక్స్ట్ కార్డ్ సెట్, ద కాళీ ఆఫ్ షాడో ట్రాన్స్ఫర్మేషన్. ద కాళీ ఆఫ్ షాడో ట్రాన్స్ఫర్మేషన్. ఇది షాడో వర్క్ అనమాట. అంటే అబద్ధము, మాయ, థర్డ్ పర్సన్ ఎనర్జీ ఇక దాచుకోలేవు అనమాట. అంటే చీకటి వెలుగుగా మారాల్సిందే లేదా కాలిపోవాల్సిందే. అర్థమవుతుందా? మీలో ఉన్న చీకటి అనేది వెలుగుగా మారాల్సిందే, లేదంటే కాలిపోవాల్సిందే. కాలిపోవడం అంటే మీ లైఫ్ ఎండ్ అయిపోవాల్సిందే. ఇంక రెండే ఆప్షన్స్ మీకు. సెకండ్ వన్ అమ్మ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అందుకనే మీకు ఇంత చెప్తున్నారు. ఓకే, అండ్ నైన్త్ కాన్సెప్ట్, ద కాళీ ఆఫ్ అన్వేవరింగ్ ఫెయిత్. మీ నమ్మకం అనేది పరీక్షలో ఉంది. మీరు ఒంటరిగా లేరమ్మా అనేది మనకి ఈ కార్డ్ ద్వారా కూడా ఎగైన్ చెప్తున్నారు. కాళీమాత మీ వెనక ఉన్నప్పుడు భయానికి చోటు లేదు. సాక్షాత్తు యూనివర్సే దైవ స్వరూపమే మీ వెనక ఉన్నారు. మీరు దేనికి భయపడుతున్నారు? దేనికి బాధపడుతున్నారు? ఎవరో జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక వేస్ట్ పేపర్ అమ్మవారు. వేస్ట్ పేపర్ కోసం మీరు మీ కన్నీళ్ళని వృధా చేసుకుంటున్నారు, మీ లైఫ్ని వృధా చేసుకుంటున్నారు. నెక్స్ట్ 10th కార్డ్ సెట్, కాళీ ఆఫ్ ద ఎటర్నల్ ఫ్లేమ్.
ఇది సోల్ పవర్ అన్నమాట. అంటే మీ ఆత్మ యొక్క శక్తి. మీ లోపల ఉన్న అగ్ని ఇక మౌనంగా అనేది ఉన్నదిక. ఇక ఉన్నదని చెప్తున్నారు. చూడండి కార్డ్స్ ఒకటి తర్వాత ఒకటి ఎంత క్లియర్‌గా చెప్పారో మీకు. ఇప్పుడు మీ పవర్ గురించి మీకు చెప్తున్నారు. ఇకపై ఇక మీ లోపల ఉండే అగ్ని ఇక మౌనంగా ఉండదు. మీరిక తక్కువగా ఉండటానికి సిద్ధంగా కూడా లేరు. అదే మంచిది. ఉండద్దు అసలు. దేనికోసం తక్కువగా ఉండాలి? మీరొక హై వాల్యుబుల్ పర్సన్. అదే ఆ కార్డ్ ద్వారా మనకు చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఖాళీ ఆఫ్ ద ఇన్ఫినైట్ స్కై. ఈ జీవితము, మీ జీవితం ఏదైతే ఉందో అది ఈ ఒక్క బంధంతో పరిమితం కాదు. ఓకే. ఇన్ఫినిట్ స్కై ఆ ఒక్క బంధంతో పరిమితం కాదు. మీ దారి చాలా పెద్దది. ఇన్ఫినిటీ అంటే అనంతం. అంత పెద్దది. మీరు ఇక్కడ ఒక్క దగ్గర ఈ వెరీ వేస్ట్ పేపర్ దగ్గర మీరు దాని గురించి అసలు మీ వేస్ట్ చేసుకుంటున్నారు. ఓకే. మీ దారి అనేది చాలా పెద్దది. చిన్న ప్రేమలో ఇరుక్కోవడం అనేది మీ సోల్‌కు ఒక అన్యాయం చేసినట్టు మీరు. ఓకే. అది మనకి ఆ కార్డ్ ద్వారా చెప్తుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఫైనల్ కార్డ్ సెట్ ఖాళీ ఆఫ్ ద డివైన్ మదర్ వూమ్. చివరి కార్డు అత్యంత పవిత్రమమ్మ. ఇది కొత్త జీవితము, కొత్త ప్రేమ, కొత్త భద్రతకు ద్వారం అన్నమాట. ఒక వే. కాళీమాత చెప్తున్నారు మనకి ఇక్కడ. పాత బాధలను వదిలితేనే కొత్త ఆశ పుడుతుంది మీకు. ఓకే. అది మనకి ఈ కార్డ్ ద్వారా చెప్తున్నారు. నేను క్లియర్గా చెప్పాను. ఆల్సో స్ట్రాంగ్లీ చెప్పాను. యాంగర్గా అసలు ఏం లేదమ్మా. అమ్మ ఒక ఎనర్జీస్ అంత పవర్ఫుల్గా వచ్చినాయి. సో నేను అదే చెప్పాను. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ మై సిచ్యువేషన్. మీరందరూ నా వ్యూవర్స్ అందరూ ఎప్పుడు అర్థం చేసుకునే పర్సన్సే, అది నాకు తెలుసు. అది నాకు రీడింగ్స్ ద్వారానే తెలుస్తుంది. నాకు వచ్చే ఎనర్జీస్ ద్వారానే నా వ్యూవర్స్ ఎటువంటి వారు అనేది నాకు యూనివర్స్ తెలిసేలా చేస్తున్నారు. నా వ్యూవర్స్ ఎప్పుడూ నన్ను అర్థం చేసుకుంటారమ్మా. అండ్ త్రూ దిస్ రీడింగ్ ఫైనల్ కన్క్లూజన్ చూద్దాం మనం ఇప్పుడు. అండ్ ఏంటంటే బిగ్ ఎస్ కాళీమాత జోక్యం మీ లైఫ్లో మొదలైంది అనేది ఒక బిగ్ ఎస్ అంటే ఒక అవును. ఓకే. అవును. ఓకే. అది ఖచ్చితంగా నమ్మండి. మీరు అస్సలు ఒంటరిగా లేరు. మీతో ఒక హై పవర్ ఎప్పుడు మీ వెంటే ఉంది. యూనివర్స్ పవర్. ఓకే. నిజాన్ని భరించలేని మోసం చేసిన వారి యొక్క కర్మ ముగిసింది. ఓకే. ఇప్పటితో ఫిబ్రవరిలో థర్డ్ పర్సన్ ఎనర్జీ తొలగిపోవడానికి బలమైన సంకేతం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందమ్మా. కానీ ఒక స్పష్టమైన సందేశం ఏంటంటే మీకు మీ జీవితం ఏం వెయిటింగ్ రూమ్ కాదు. ఓకే. మీరు హీలింగ్ ఆపి ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం అనేదే లేదు. అర్థమవుతుందా? వచ్చే ప్రేమ మిమ్మల్ని ఎంచుకోవాలి. రాకపోతే మీ శాంతే గెలుస్తుంది. ఓకే. మీరు దైవ రక్షణలో ఉన్నారమ్మా. ఓకే. మీరు ఉన్నదే యూనివర్స్ ప్రొటెక్షన్లో. మీ మంచి మనసుకు దైవ రక్షణ ఎప్పుడూ ఉంటుందమ్మా. ఓకే. మీకేం భయం లేదు. మీకు అంతా మంచి జరుగుతుంది. బికాస్ మీకు దైవ ఆశీర్వాదమే ఉంది. ఇంకేం కావాలి మీకు? ఓకే. హోప్ యూ ఆల్ క్లియర్లీ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. ఓకే. ఇప్పుడు మనకి జోడియాక్ సైన్స్ చూద్దాము. ఇక్కడ లిబ్రా తులా రాశి వారు కనిపిస్తున్నారు మనకి. ఆల్సో ఏరీస్ మేష రాశి, అండ్ పైసిస్ మీన రాశి, విర్గో కన్యా రాశి వాళ్ళు ఉన్నారమ్మా. అండ్ టారస్ వృషభ రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, ఎక్వేరియస్ కుంభ రాశి, జెమినై మిథున రాశి, క్యాప్రికాన్ మకర రాశి, ఆల్సో క్యాన్సర్ కర్కాటక రాశి, సాజిటేరియస్ ధనస్సు రాశి, అండ్ లియో సింహ రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, విర్గో కన్యా రాశి చెప్పేసాను మీకు ఇది. ఆల్సో అగైన్ కనిపిస్తున్నాయి మనకి. లిబ్రా కనిపిస్తుంది, టారస్, క్యాప్రికాన్, అన్ని రాశుల వాళ్ళు వచ్చారమ్మా ఈ రీడింగ్లో. ఓకే. దిస్ వీడియో ఈజ్ ఫర్ ఆల్. ఓకే. అండ్ ఫైనల్లీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఓం క్లీం కాళికాయై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓకే.
ఫోకస్డ్గా చెప్పండి. ఓకే, ఓం హ్రీం కాళికాయై నమః. ఈ మంత్రాన్ని 3 సార్లు జపించండి మీరు మనసులో. ఓకే, హార్ట్ఫుల్లీ. కామెంట్లో జై కాళీమాత అని మనస్ఫూర్తిగా అమ్మకి సరెండర్ చేయండి అమ్మ. ఓకే, ఈ మంత్రంలో పాజిటివ్ కర్మలు కట్ అయిపోతాయి. ఓకే, థర్డ్ పర్సన్ ఎనర్జీ తొలగిపోతుంది అండ్ కాళీమాత రక్షణ మీ చుట్టూ ఉంటుందన్నమాట. ఓకే, జై కాళీమాత అని కామెంట్ రూపంలో హార్ట్ఫుల్లీ యూనివర్స్కి చెప్పుకోండమ్మా. అందరి ఎనర్జీ ఒక దగ్గర విత్ హార్ట్ఫుల్లీ, ఐఎమ్ సేయింగ్ ఇట్ అగైన్, హార్ట్ఫుల్లీ స్ట్రాంగ్గా చెప్పుకున్నప్పుడు వచ్చే పవర్ఫుల్ శక్తి ఏదైతే ఉందో అది మనందరికీ పంచుకుంటాం, మనందరికీ వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామమ్మా. ఓకే.